సిద్ధం సభలు చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పెరుగుతున్నాయని సీఎం జగన్ అన్నారు. చింతలపాలెంలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో చంద్రబాబుపై సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. మోసం కుట్రతో చంద్రబాబు కూటమిగా వస్తున్నారని మండిపడ్డారు. దోచుకోవడానికి చంద్రబాబు కూటమిగా వస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్ ఒక బచ్చా అని చంద్రబాబు అంటున్నారని, 3 సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఈ బచ్చాను చూసి ఎందుకు భయపడుతున్నారని అన్నారు. నేను బచ్చా అయితే నా చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన నువ్వు ఏంటి అని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. ఒక బచ్చా అంటున్నాడు, జగన్ ఒక బచ్చా అని కూడా అంటా ఉన్నాడు. ఇలాంటి మాటలు వింటుంటేనే నాకు కొన్ని కథలు, కొన్ని మాటలు గుర్తుకొస్తాయి. కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు పూతన కాలింది. ఇప్పుడు బాబు వాన్ మీద నిలబడిన ముగ్గురు మాదిరిగా ఈ రోజు గుర్తుకొస్తా ఉన్నారు. రాముడిని బచ్చా అనుకున్న మారీషుడు, సుబాహుడు ఇప్పుడు రామూజీ వేషంలోను ఓ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్లా ఈ రోజు కనిపిస్తా ఉన్నారు. హనుమంతుడిని బచ్చా అనుకున్న రావణుడు కూడా వీళ్ళల్లో గుర్తుకొస్తా ఉన్నాడు. చరిత్రలో పోయే కాలం వచ్చినప్పుడు, చరిత్రలో ఓడిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ కూడా అటువైపున హీరోలందరూ బచ్చాలుగానే కనిపిస్తా ఉంటారు. అయ్యా చంద్రబాబు, నువ్వు బచ్చా అంటున్న నేను ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా ప్రజల ముందుకు నేను వస్తా ఉన్నా. మరి 14 ఏళ్ళు సీఎంగా చేశావు కదా, మరి 3 సార్లు సీఎంగా చేశావు కదా, మరి పేదలకు నువ్వు చేసిన మంచి ఉంటే నువ్వెందుకయ్యా బచ్చాను చూసి భయపడుతూ పొత్తుల కోసం ఎగబడతా ఉన్నావు అని అడుగుతా ఉన్నాను చంద్రబాబును.